అనగనగా ఓ మగాడు కాదు కాదు ముదురు మగాడు మేధావి మదన బాబుని ఇక్కడ చూడండి. ఏయ్ ఎంతకు తెగించావురా రే దొంపదగా. మరేం చేస్తాడు, కోపాన్ని కరాఖండిగా బయట పెట్టలేకపోతున్నాడు అనుకుంటా. ఇంకెలా తీర్చుకుంటున్నాడు ఓ రేంజ్ లో రివెంజ్. పెళ్ళయ్యేంత వరకు ఏది చేసినా పెళ్ళయిందో చేతులు కాళ్ళు కట్లు పడతాయి, ఓవర్ యాక్షన్ చేస్తే కుట్లు పడతాయి అని 10 మంది అనే మాటలు నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వచ్చారు. అయ్యా 100% స్టాంపు. ఇంకా నిజమా కాదా అని క్వశ్చన్ మార్కే లేదు వీళ్ళకి. ఇంకేముంది కల్లారా చూసాక. పాపం అయ్యా పో వెళ్ళి కెమెరా సెట్ చేసిరా బో, మంచి టైటానిక్ పోజ్ ఇద్దాం. ఏమంటే నేను ఇలా ముందుకు వెళ్తా, నువ్వు నన్ను పట్టుకో. ఏ అన్నా ఆమె పడింది కానీ ఈయన పట్టుకోలా, అయిపోయాడు ఇంకా. పిల్ల నెత్తి మీద బాటిల్ పెట్టి అలానే ఉండు, అంత ఎత్తులో ఉన్నదాన్ని కూడా ఎలా తండుతానో చూడు. టాలెంట్ చూపిస్తా అని తన్నేసిపోతున్నాడు. రే పాపం రా పిల్ల. ఇక్కడ ఈ బాబు గారు బాటిల్ తో చేసే ప్రదర్శన ఏంట్రా అంటే వాటర్ మ్యాజిక్. ఏంటంటే బాటిల్ నెత్తిపైన పెట్టి వాటర్ నోట్లో నుంచి రానిస్తాడనమాట. సరిపోయిందా, లేకపోతే అవసరం నీకు ఆ స్టంట్ లో. పక్కన కూర్చుని పొగ పీల్చడమే కాదు ముఖం మీద వదులుతుంది చూడండి యాటిట్యూడ్. మరి అన్నతో కూడా తింగరమ్మని తెల్లమొహం వేసేలా చేశాడు. తడిపేశాడు. వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఏంటంటే ఈయన కళ్ళ గంతలు కట్టుకుని ఎగురుతా ఉండాలి, కాళ్ళు తొక్కకుండా. గేమ్ స్టార్ట్ అయింది. అన్న కూడా అవలేలుగా ఆడేస్తున్నాడు. అయితే అసలైన ట్విస్ట్ ఇప్పుడుంది. అమ్మా ఏంటది అంటే ఇది అక్క ప్లానింగ్ అనమాట. అన్నని బురిడి కొట్టించడానికి చేసింది అనమాట. పాపం పిచ్చోడు అయిపు లేకుండా ఎగురుతున్నాడు. ఏముందలే, నేను చెప్తున్నాను వినండి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. దా నీకో ఛాలెంజ్. ఇదిగో ఈ పేపర్ ప్లేట్ ని గుద్ది పగలగొట్టు, నువ్వు బలవంతురాలు అని ఒప్పుకుంటా. ఓయ్ పగలగొట్టేసిందిగా, సరే ఇప్పుడు 2 ప్లేట్లు పగలగొట్టు, తిరుగులేనట్టే. అయ్యా పాపం అయ్యా. వెనకాల పింగాణి ప్లేట్ పెట్టి పిచ్చిదాన్ని చేసేసాడు పాపం. చెయ్యి బద్దలు. ఇంకోసారి నమ్మదు. కాలు అడ్డు పెట్టి వైఫ్ కాలు మీద పడేలా చేసి మజా వచ్చిందా అన్న? ఆగండి అసలు మజా ఇప్పుడు వచ్చింది. భూస్థాపితం అయిపోయాడు. వైఫ్ బర్త్డేకి కేక్ తెచ్చి మరి ఇంతలా సెలబ్రేట్ చేస్తున్నాడంటే ఈయన మామూలు హస్బెండ్ కాదు, ఆదర్శమైన హస్బెండ్. ఇదేంటి పాపం ఎంత కట్ చేసినా కట్ అవట్లేదు, గడ్డగట్టిందా ఏంటి? అది గడ్డగట్టడం కాదు, మన మైండ్ కి మబ్బులు పడతాయి అసలు మ్యాటర్ చూస్తే. ఒరేయ్ పాపోరా రే, నిజంగా పాపోరా. మరి ఈయన హడావుడి చేసినప్పుడే అర్థం చేసుకోవాలి కమ్మా. చాచా గిన్నెకి డెకరేట్ చేసి కేక్ అని పురమాయించేశాడు, పిచ్చిదాన్ని చేశాడు. ఇక్కడ వీళ్ళాడే గేమ్ చూస్తే వారా స్వామి ఆట ఆడుకోవడానికి ఇంకే ఐడియా రాలేదారా మీకు అంటారు చూడండి. ఇదేంట్రా రే, ఇదేం ఆటరా ఇది అంటే పైనుండి పేపర్ వదులుతారనమాట. వీళ్ళిద్దరూ మొక్కలతో దాన్ని ఆపాలన్నమాట. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. క్యూట్ వీడియో ఒకటి లాగుదామని వెళ్తూ లేపి తిప్పే కాన్సెప్ట్ ఒకటి ప్లాన్ చేశారు. కల్లోలం చేసేసాడు. అయ్యయ్యో నడుము ఇరగొట్టేశాడే. బండి ముందుకు కదలక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఆగండ్రా, మీ లవ్ కి నేను హెల్ప్ చేస్తా, మీ బండి నేను ముందుకు దోస్తా. డాగీ రాజా సామాన్యమైన దానిలో లేదు ఇది. ఇక్కడ ఈ కపుల్ హ్యాపీగా వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా కేక్ కట్ చేసే సమయం ఆసన్నమైంది. ఇంతలో ఈ సునకాలు సర్వం నాశనం చేసినాయి. పాపం పెంచిన వాళ్ళ పొట్ట మీద కొట్టారు కదా. ఇక్కడ ఈ మాస్టర్ మేడం గారికి బైక్ నేర్పిస్తున్నాడు అనమాట. అయితే స్టార్ట్ చేసిన దగ్గరే ఎండ్ అయిపోయింది. సమాప్తం. ఆగమ్మా అని ఎంత బ్రతిమలాడినా ఆగట్లా. ఇప్పుడు ఎలా ఆగో నేను చూస్తారు. సైకయ్యా పక్కాగా ప్లాన్ చేసి ప్రాపర్ గా సెట్ చేసి పీక్స్ లో ప్రపోజ్ చేద్దామని బెలూన్ రింగ్ లోకి తీసుకొచ్చి నుంచోబెట్టాడు. పాప కూడా ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. ఇంకా బాబు జేబులో రింగ్ తీసి తొడగడమే ఆలస్యం. కాకపోతే ఈ గ్యాప్ లో పాపకేదో మెసేజ్ వచ్చింది. అది చూసిందో లేదో పరుగు. ఏమైందక్క, ఏంటది? ఏమైంటదంటారు? అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని. ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్, ఎందుకు అట్లా దాన్ని కూనీ చేస్తారు పాదయాత్రను? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడియానో, క్లాపర్ కామెడియానో, స్లాపర్ కామెడియానో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. నువ్వెంతున్నావు, బైక్ ఎంత ఉందిరా? అది పక్కన పట్టండి. ఇప్పుడు ఓ అమ్మా, అమ్మగారి అమాయకత్వం అయ్యగారిని నడి రోడ్డు పైన నిక్కర్లో నుంచోబెట్టింది. ఊరుకో. స్కూల్ బెంచ్ల పైన, పార్కు బెంచ్ల పైన పేర్లు రాసే ప్రేమ పిచ్చోళ్ళను చూసాం గాని ఈడెవడో ముదురు పిచ్చోడు. బ్రిడ్జ్ స్తంభాలని కూడా వదల్లా తెంగర బుచ్చోడు. పిచ్చారే పిచ్చా. ఇక్కడ ఈ వైట్ టీ షర్ట్ మ్యాన్ మనకు డెమో చూపిస్తున్నాడు. డెమో ఏంటంటే చబ్బీ గర్ల్ ఫ్రెండ్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని. ఓయ్ తిరిగి తీసుకునే సాహసమే చేయలేదుగా బ్లాక్ టీ షర్ట్ అన్న. ఏడు చేసేది ప్యాక్ అయిపోతాయి. ఒక్కొక్కళ్ళకి అల్లాడిపోతుంటే ఇక్కడ ఈ పిల్లగాడు చూడండి అటోకల్ని ఇటోకల్ని వేసుకుని అల్లాడించేస్తున్నాడు.
ఇక్కడ ఈ పిల్ల పద్ధతి చూడండి. అక్కడ వాళ్ళు ఎంత తినమని బలవంతం చేస్తున్నా అయ్యో అయ్యో వద్దు వద్దు ఇప్పటికే ఎక్కువైపోయింది, నేను ఇంతకన్నా ఎక్కువ తినలేను అని వాళ్ళని పంపించేసిందా. వాళ్ళు అలా వెళ్ళగానే ఊరేయ్ ఈ మాత్రం దానికి అంత ఓవర్ యాక్షన్ ఇక తిను. నార్మల్ గా జంట బయట బైక్ మీద పోతుందంటే తోలేది అబ్బాయి, వెనక కూర్చునేది అమ్మాయి. అయితే ఇక్కడ వీళ్ళ వ్యవహారం ఫుల్ టు డిఫరెంట్. సంపాదించడానికి బయటికెళ్లి తిరిగి వచ్చిన మహాపురుషుని రాజమర్యాదలు చూడండి. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్, బికాజ్ ఇట్స్ కామన్. ఆహా ఈడిదిరా లైఫ్ అంటే. కుదిరింది అలాగా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ చూడండి. రే పాపం అయ్యా, అంతా చేసి మెల్లో గుడ్డ తగిలిచ్చింది, అంట్లు తోమిస్తుంది. అయ్యయ్యో, దోశలకో ఆమ్లెట్ కో ఫ్రై పాన్ కొనడానికి వచ్చిన ఈమె అక్కడే గాల్లోనే టెస్టింగ్ చేస్తుంది. అయితే ఈ టెస్టింగ్ ఓకే యాక్సెప్టెడ్. కాకపోతే ఆ పక్కన చూడండి, ఓ పాపా ఏం చేస్తున్నావు? ఫ్రైయింగ్ పాన్ తో బ్యాటింగ్ ఆడుతుందే. సండే వచ్చింది రెస్ట్ తీసుకోరా అంటే పని కట్టుకుని పిచ్చి లేపే పని చేస్తున్నాడు చూడండి. రే 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 ఏం చేస్తున్నావురా రే? ఏముంది, పిల్లని పిల్లేరు గంతులు అయిపోయడానికి ఆగం. A few moments later. పాపం ఇదంతా నిజమేనేమో అనుకుని పిచ్చి మొహం వేసుకుని ఎట్టా చూస్తుందో చూడండి. అందరూ కలిసి కపుల్స్ గా ట్రిప్ వెళ్తున్నారు. మరి కపుల్స్ గా వెళ్తున్నప్పుడు కపుల్స్ లానే బిహేవ్ చేయాలి గాని ఎలా చేస్తున్నారేమో. సూపర్ అన్న, లవ్లీ లవ్లీ సూపర్. తుడుచుకున్న టవలు ఆరేయకుండా బెడ్ మీద పడేసినందుకు ఈమెకి ఇసుకొచ్చేసింది అనమాట. ఎంకీయనకి చిర్రెత్తుకొచ్చేసింది. ఇలా కాదని నన్ననే ముందు నువ్వెంత పత్తిత్తువో చూపిస్తా అని ఇల్లంతా దిప్పుతో నోటి మీద ఏలేసుకునేలా చేస్తున్నాడు. పాపం అక్క ఇంకేం చేస్తది మరి? ఎటు తిరిగినా అక్క ఆగమే కనిపిస్తున్నాయే. మీరు గాన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఇక్కడి తెలివైన అక్క బుర్ర చూసి యావరేజ్ బుర్రకి కూడా బెజ్జం పడాల్సిందే. ఇదిగో ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ వేసుకో అని స్టిక్కర్ ఇస్తే అద్దంలో చూసుకుంటూ అద్దానికి వేసింది బేవత్సం. పాడు. స్టేజ్ పైన బల ప్రదర్శన జరగబోతుంది అనుకుంటే బాబు గారి ప్రేమ ప్రదర్శన చూడాల్సి వచ్చింది. రే అసలు అక్కడ కాలే తగలలేదుగా ఆటగాడే. డోర్ దగ్గరకు వచ్చి ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే డోర్ తీస్తారు. ఈవిడ డాన్స్ చేస్తుంది. మరి ఆయన కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఉండు బయటే ఉండి. అసలే ట్రైన్ వాష్రూమ్ లో ఇరుకు గరుకు ఇంకా స్మెల్ వదిలే. అలాంటిది ఇక్కడ ఈ యాగం చూడండి. రే 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 ఏం జరుగుతుందిరా అక్కడ? ఏదో ఆటోలో నుండి దిగుతున్నట్టు వరుసగా వత్తనే ఉన్నారు. ఇక్కడ ఈ జోడి జాలీగా స్కేటింగ్ చేసుకుంటున్నారు. రయ్యి రయ్యమని పోయేటోడు పక్కనామని గూల్ చేశాడు. రే అని ఏమన కాపాడబోయి అసలామని వదిలేశాడు. రే ఇంకా నయం పడకుండా ఆగింది. లేదంటే ఫోకస్ తప్పినందుకు నిన్ను తప్పించేసేది. నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలరా అంటే ఎలా వద్దు అనడానికి ఇక్కడ చూపించొచ్చు. చూడండి బత్తలు కొట్టేస్తుంది బుర్ర. పాపం పిల్లోడు. అబ్బాయి రాగానే మూతు బలగ కొట్టాలని మాటేసింది మేడం గారు. మరి ఈవిడ ప్లాన్ కాస్త ఆయన కంట్లో పడింది. మరి ఊరుకుంటాడా? రివర్స్ లో ఇచ్చి పడేశాడు. ఎప్పుడు అబ్బాయి అమ్మాయిని ఎత్తుకుంటే ఏముంటది రా కిక్. లైట్ వెయిట్ అడ్వాంటేజెస్. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్. క్యూట్ అని దగ్గరికి వెళ్ళి ముద్దు చేయబోయింది. అంతలో బాస్ ఎంట్రీ. నా కాపురంలో స్విచ్ పడదాం అనుకుంటున్నావా? ఓ కొంతమంది ఎలా అంటే వాళ్ళకి నచ్చని విషయం వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంటే అసలు ఊరుకోలేరు. ఈ అన్నలాగా హ్యాండిల్ మీద ఉండాలరా. చిచ్చి ఆ చోటు లేదు ఈ చోటు లేదు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ఇష్టం అయిపోయింది. చూడండి అసలు పబ్లిక్ ప్లేస్ అని కొంచెం కూడా భయం లేకుండా. హస్బెండ్ వైఫ్ ఇద్దరు అత్తారింటికి వెళ్ళి వద్దామని బయలుదేరారు. తల్లి ఆశీర్వాదంతో స్టార్ట్ అయ్యారు. బాగుంది. మరి ఈ బ్యాగులు వేసుకుని ఎక్కడ దాకా వెళ్లాలో పాపం అనుకుంటే ఇదిగో ఇక్కడ దాకా. రే ఈ మాత్రం దానికి ఆ ట్రావెల్ బ్యాగ్ వేసుకుని ట్రావెలింగ్ లాగా బాగుంది అయ్యా. సింగిల్స్ అందరూ కలిసి పోండ్రా, ఏదైనా వేరే గ్రహానికి పోండ్రా, కలిసి రాళ్ళు రప్పలు కొట్టుకోండ్రా అని ఎంకరేజ్ చేసే రీల్స్ ఇవన్నీ. అంటే మేమందరం ఒకటే ఫ్యామిలీ అని చూపెట్టడానికి ఇది. That's the wrong number.
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.